అందరికీ నమస్కారం. ఇది సామ్సంగ్ 7 kg టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. మిషన్ కెపాసిటీ వచ్చి 7 kg ఉంటుంది. అలాగే ఇది డైమండ్ డ్రమ్ ఉంటుంది. లోపల ఉన్న డస్ట్ క్లీన్ చేయడానికి ఫిల్టర్స్ ఉంటాయి. అలాగే లిడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందువలన గ్లాస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మనం బట్టలన్నీ లోపల వేసేసుకుని మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేయకూడదు. సో ముందుగా పవర్ ఆన్ స్విచ్ ఆన్ చేసి తర్వాత ఇక్కడున్న పవర్ ఆన్ బటన్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ బటన్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ బటన్ ద్వారా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ యూజ్ చేసి మనం ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సపోజ్ మనం ఇక్కడ 1 సెలెక్ట్ చేసామనుకోండి, నార్మల్ వాష్లో ఉన్నట్టు. నార్మల్ వాష్లో మనకి ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 సెలెక్ట్ చేశారనుకోండి, క్విక్ వాష్, త్వరగా అవ్వాలంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 3 వచ్చి డెలికేట్ ఉంటుంది. సాఫ్ట్గా ఉండే క్లాత్స్ కానీ అలాంటివన్నీ డెలికేట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 వచ్చేసేసి బెడ్డింగ్ ఉంటుంది, అంటే దుప్పట్లు అలాంటివన్నీ దాంట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జీన్స్ లాంటి క్లాత్స్ అన్నీ ఆ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనర్జీ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది. అట్లా ఈచ్ వన్ మనకి కావాల్సిన పర్పస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. టబ్ క్లీన్ కావాలన్నా సో టబ్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కాలి. సో ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏ ప్రోగ్రామ్ సెట్ చేయకపోతే బై డిఫాల్ట్గా నార్మల్లో ఉంటుంది, ఫస్ట్ మోడ్లో ఉంటుంది. ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమీ మనం ప్రెస్ చేయకుండా అలా వదిలేసినట్టయితే వాషింగ్ మిషన్ ప్రోగ్రామ్ అంతా అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుని ఈ విధంగా డ్రమ్ అనేది తిరుగుతుంది. డ్రమ్లో కనుక ఎక్సెస్ వాటర్, అంతకుముందు వాటర్ ఏమన్నా ఉంటే కనుక అదంతా బయటకు పంపించేసేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది సెట్ చేసుకుంటుంది. టైం కానీ అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. ఇక్కడ మనం ఇంకొన్ని ఆప్షన్స్ చూసినట్టయితే వాష్, రిన్స్, స్పిన్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాష్ అవుతున్నప్పుడు వాష్ ఇండికేట్ అవుతుంటుంది, రిన్స్ అప్పుడు రిన్స్, స్పిన్ అప్పుడు స్పిన్ అలా ఇండికేట్ అవుతుంది. అలా కాకుండా మీకు కనుక ఓన్లీ వాషే చేయాలనుకోండి, ఆప్షన్ కూడా మాన్యువల్గా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే స్పిన్ కావాలంటే ఓన్లీ స్పిన్, ఓన్లీ రిన్స్ అంటే రిన్స్ జాడిచ్చడం వరకు అట్లా జస్ట్ స్పిన్, ఆ వాటర్ అంతా బయటకు పంపించేసేయాలంటే ఓన్లీ స్పిన్ ఆప్షన్, అట్లా మన రిక్వైర్మెంట్ని బట్టి కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాటర్ లెవెల్స్ని కూడా మాన్యువల్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనం 1 సెలెక్ట్ చేసామనుకోండి నార్మల్లో, ప్రోగ్రామ్ అంతా అదే సెట్ చేసుకుంటుంది. లేదు మీకు రిక్వైర్మెంట్గా తక్కువ క్లాత్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు వాటర్ లెవెల్స్ అన్నీ ప్రతిదీ కూడా మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ ట్రయాంగిల్ షేప్లో రౌండ్ సర్కిల్లో బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్. ఇక అది స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత ఇంకా మీరు లీవ్ చేసేసేయాలి. ఇంకా వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేయడము ఇలాంటి ఏమీ చేయకూడదు. ఫస్ట్ క్లాత్స్ అవన్నీ వేసేసేసి డిటర్జెంట్ ర్యాక్లో వేసేసిన తర్వాత సో నార్మలా లేదంటే క్విక్ వాషా ఏంటి అనేది మనం ప్రోగ్రామ్ని సెట్ చేసుకుని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేసినాక లీవ్ చేసేసినట్టయితే వాషింగ్ మిషన్ అదే టైం సెట్ చేసుకుంటుంది. కొంత టైం సెట్ చేసుకుని ఇంకా అదే ఆటోమేటిక్గా ఫుల్లీ ఆటోమేటిక్ అయితే అదే మొత్తం అంతా ప్రాసెస్ అంతా సెట్ చేసేసుకుంటుంది. ముందుగా అది వాషింగ్ మిషన్లో వాటర్ని ఫిల్ చేసుకుంటుంది. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి వాష్ చేస్తుంది. వాష్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి రిన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత స్పిన్ చేస్తుంది. సో స్పిన్ కూడా మనకి ఎక్కువ టైం కావాలి, త్వరగా బట్టలు ఆరిపోవాలంటే ఎక్కువ టైం పెట్టుకోవచ్చు, లేదంటే తక్కువ టైం పెట్టుకోవచ్చు. ఇదంతా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.